సుందరకాండ తాత్పర్యం 29వ సర్గ. హఠాత్తుగా ఐశ్వర్యం లభించిన వ్యక్తి వద్దకు ఆశ్రితులు వచ్చి చేరినట్లు దుఃఖంతో దైన్యంతో తల్లడిల్లిపోతూ ఉన్న మంగళప్రదురాలు, దోషరహితురాలు, కించిత్ కూడా ఆనందం లేనిదైన ఆ సీతాదేవిని అనేక శుభశకునాలు సమీపించే. నడుము నల్లగా, చుట్టూ తెల్లగా, కొనలందు ఎర్రగా ఉన్న విశాలమైన సీతాదేవి కళ్ళ అందాన్ని వంపు తిరిగిన కనుబొమ్మలు ద్విగుణీకృతం చేస్తున్నాయి. అటువంటి కళ్ళలో ఎడమ కన్ను కొలన్నులో చేప తగిలితే కదిలే పద్మంలా అదిరింది. చూడముచ్చటగా, ఒప్పిదమై, గుండ్రంగా, పరిపుష్టమై, శ్రేష్టమైన అగరు చందనాదులు అలదుకోవడానికి తగినదైన లోకోత్తరుడు భర్త అయిన రామునికి చాలా కాలం తలగడగా ఒప్పారిన సీతాదేవి ఎడమ భుజం కూడా వెంటనే కంపించింది. ఏనుగు తొండల్లా లావైన, పరిపుష్టమైన, అందమైన, ఒకదానితో ఒకటి పొందికగా కలిసి ఉన్న సీతాదేవి తొడలలో ఎడమ తొడ చలిస్తూ రాముడు త్వరలోనే ఆమె ముందుకు రాబోతున్నాడని సూచించింది. నిర్మలములైన నేత్రాలు, మల్లె మొక్క వంటి పలువరుస, చక్కని అవయవ సంపద గల సీతాదేవి నిలబడి ఉండగా, మంగళప్రదమైన బంగారు వన్నె కలిగి ధూళిచేవకింత కాంతి విహీనంగా ఉన్నప్పటికీ శోభిస్తున్న ఆమె చీర భర్త సమాగమ సూచకంగా అన్నట్లు కొద్దిగా జారింది. చక్కని కనుబొమ్మలు గల ఆ సీతాదేవి ఇదివరకే అనుభవపూర్వకంగా సత్ఫలాలను ఇచ్చిన ఆ శుభశకునాల చేత, ఇతర నిమిత్తముల చేత తనకు శుభాలు కలగబోతున్నాయని గ్రహించింది. అంతే. అప్పుడు ఆమె గాలికి, ఎండకు బాగా ఎండిపోయిన విత్తనం వర్షం పడగానే అంకురించిన రీతిలో ఎంతో ఆనందించింది. దొండపండు లాంటి ఎర్రని పెదవి, ఆకర్షణీయమైన నేత్రాలు, కనుబొమ్మలు, ముంగురులు, వంకర తెగిన కనురెప్పలు, తెల్లని అందమైన పలువరుస సంతరించుకున్న సీతాదేవి ముఖారవిందం రాహుముఖం నుండి వెలువడ్డ చంద్రబింబంలా అప్పుడు ప్రకాశించింది. శుభశకునములు గోచరించడంచే పూజ్యురాలైన సీతాదేవి శోకం సమసిపోయింది. అలసత్వం పోయి మ్లానమైన ఆమె ముఖాన వెలుగు ద్యోతకమైంది. సంతోషంతో మనసు వికాసం చెందగా ఆమె చంద్రోదయించే శుక్లపక్ష రాత్రి వలె శోభిల్లింది. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 29వ సర్గ తాత్పర్యం సమాప్తం. సుందరకాండ తాత్పర్యం 30వ సర్గ. అశోక వృక్షం మీద తనను మరుగుపరుచుకుని కూర్చున్న పరాక్రమవంతుడైన హనుమంతుడు రాక్షసాంగనుల బెదిరింపులను, సీతాదేవి ప్రత్యుత్తరాన్ని, త్రిజటా స్వప్న ఉదంతాన్ని యావత్తు యథాతథంగా ఆలకించాడు, అంటే విన్నాడు. తదనంతరం దేవేంద్రుడి నందనవనంలోని దేవతా స్త్రీల అశోకవనంలో భాసిస్తున్న సీతాదేవిని పరికిస్తూ పరి విధాలైన ఆలోచనల్లో హనుమంతుడు మునిగిపోయాడు. ఏ సీతాదేవి నిమిత్తం లక్షలాది వానరులు అన్ని దిక్కులందు వెతుకుతున్నారో ఆమెను నేను చూడగలిగాను. శత్రు బలాన్ని అంచనా కట్టడానికి రామదూతనే వచ్చిన నేను ఎవరి దృష్టిలోనూ పడకుండా జాగ్రత్తగా గూఢచారిలా సంచరిస్తూ వచ్చాను. అప్రమత్తంగా ఇలా సంచరించినందున నేను సమస్త విషయాలు పూర్తిగా అవగతం చేసుకోగలిగాను. రాక్షసుల శక్తి సామర్థ్య విశేషాలను, ఈ లంకానగర అనుపానులను, రాక్షసాధిపతి అయిన రావణుని ప్రభావాన్ని, అతడి వైఖరిని కూడా తెలుసుకున్నాను. సమస్త జీవుల పట్ల కరుణ గలవాడు, అమేయ బలపరాక్రమాలు గలవాడు, అటువంటి తన భర్త అయిన రాముని దర్శనానికై ఆరాటపడుతున్న ఈ సీతాదేవిని ముందుగా ఊరడించడం ఉక్తం, అంటే కరెక్ట్ అయిన పని అని. పున్నమి చంద్రుని పోలిన వదనం గల సీత గతంలో ఎన్నడూ అంతటి దుఃఖాన్ని అనుభవించలేదు. దుఃఖాలలో కుంగిపోతున్న ఈమె క్లేశాలకు అంత మేలైనట్లుంది. అటువంటి పరిస్థితిలో ఉన్న ఈమెను నేను ఊరడిస్తాను. అంతులేని శోకం కారణంగా దురవస్థలో ఉన్న సీతాదేవిని ఊరడించకుండానే నేను తిరిగి వెళ్ళిపోవడం తప్పక పొరపాటు అవడమే కాక అలా చేయడం ప్రమాదానికి కూడా దారి తీయవచ్చు. ఈమె దుఃఖాన్ని ఉపశమింపజేయకుండా నేను వెంటనే తిరిగి వెళ్ళిపోతే రాజపుత్రి, కీర్తిశాలిని అయిన సీతాదేవి తనకు రక్షణోపాయం ఏది కానరాక
ప్రాణత్యాగానికి తప్పక పాల్పడవచ్చు. పూర్ణ చంద్రుని పోలిన ఆహ్లాదకరమైన ముఖారవిందం కలవాడు, శక్తివంతమైన బాహువులు గలవాడు అయిన రాముడు సీతను చూడాలని తహతహలాడుతున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న రామునికి కూడా ఉపశమనం కలిగించడం నా కర్తవ్యం. ఈ రాకాశముఖ సమక్షంలో ఈమెతో మాట్లాడడం కుదిరే పని కాదు. ఈ పని చేయడం ఎలా? గొప్ప క్లిష్ట పరిస్థితి ఎదురైంది. ఇంకా మిగిలి ఉన్న రాత్రి గడిచేలోపు, అంటే తెల్లవారేలోగా ఏదో విధంగా మాట్లాడి ఆమె నేను ఓదార్చకపోతే ఆమె ప్రాణత్యాగం చేయటం తథ్యం. అందులో ఎలాంటి సందేహము లేదు. సీతాదేవితో ముఖాముఖి మాట్లాడకుండానే నేను తిరిగి వెళ్ళిపోతే అక్కడ రాముడు సీత నాతో ఏం చెప్పమన్నది అని ప్రశ్నిస్తే ఆ స్వామికి నేను ఏం బదులివ్వగలను? సీతాదేవి నుండి ఎటువంటి సందేశాన్ని తీసుకోకుండా త్వరపడి నేను తిరిగి వెళ్ళిపోతే రాముడు ఆగ్రహించి తీక్షణమైన తన చూపులతో నన్ను దహించి వేయడా? నేను సీతాదేవిని సాంతనపరచకుండా హడావిడిగా తిరిగి వెళ్ళి రాముని సహాయార్థం సుగ్రీవుని తీసుకువచ్చేలోగా సీత ఇక్కడ ప్రాణత్యాగం చేసుకుంటే సైన్య సమేతంగా వచ్చిన రామసుగ్రీవులకు రాక నిష్ఫలం అవుతుంది కదా, అంటే వాళ్ళు రావడం వేస్ట్ అవుతుంది కదా. కనుక నేను ఈ చెట్టు మీదనే నక్కి దాక్కుని రాక్షస స్త్రీలు సమీపంలో లేనప్పుడు లేదా వారు ఏమరపాటుగా ఉన్నప్పుడు అదను చూసి దుఃఖ సాగరంలో మునిగి ఉన్న ఈ సీతాదేవితో మాట్లాడి ఆమెను ఊరడిస్తాను. ప్రస్తుతం నేను సూక్ష్మరూపం సంతరించుకుని ఉన్నాను, పైగా వానరుణ్ణి కనుక సరళమైన సామాన్య ప్రజలు మాట్లాడే భాషలో ఆమెతో నమ్రతతో మాట్లాడవలసి ఉంటుంది. నేను ద్విజులు మాట్లాడే సంస్కృత భాషలో మాట్లాడితే ఒక వానరుడు ఇంత చక్కటి సంస్కృత భాషలో మాట్లాడడం సాధ్యమా అనే సందేహం ఆమెకు రావచ్చు. అంతేకాక నన్ను కామరూపం దాల్చి వచ్చిన రావణునిగా భావించి భయపడవచ్చు కూడా. కాబట్టి సర్వులకు అర్థమయ్యే సామాన్యుల భాషలోనే మాట్లాడడం సముచితంగా ఉంటుంది. దోషరహితమైన ఈమెను స్వాంతనపరచడానికి నాకు మరో మార్గం ఏది స్ఫురించడం లేదు. ఇప్పటి వరకు రాకాశముఖ బెదిరింపులతో ఆమె ఎంతో భీతి చెంది ఉంది. ఇప్పుడు నా వానర రూపాన్ని చూసి నా భాష వినగానే ఆమె భయం రెట్టింపు అవడం ఖాయం. అటువంటి పరిస్థితిలో నిర్మలమైన మనస్సు గల విశాలమైన కన్నులు గల ఈ సీతాదేవి అప్పటికే అపరిమితమైన దుఃఖంలో మునిగి ఉండడం వల్ల, భీతి చెందినదై ఉండడం వల్ల నన్ను ఇచ్చ మేరకు రూపాలు ధరించగల రావణుడే అని తలచి మరింత భయంతో కేకలు పెట్టవచ్చు. సీతాదేవి భయంతో కేకలు పెట్టగానే యమునిలా భయంకరంగా ఉన్న రాక్షస స్త్రీలు అప్రమత్తులై నానా రకాల ఆయుధాలు ధరించి సీత చుట్టూ గుమిగూడుతారు. అలా గుమిగూడిన వికృత ముఖాలు గల రాక్షస స్త్రీలు అన్ని వైపుల నుండి చుట్టుముట్టి నన్ను పట్టుకోవడానికి లేదా గాయపరచడానికి, అదీ కాకపోతే చంపడానికి తమ సాయశక్తిలా ప్రయత్నిస్తారు. అప్పుడు నేను వారికి పట్టుపడకుండా మహావృక్షాల కొమ్మల, చెట్ల బోదల మీదకి ఎగబాకుతూ ఒక కొమ్మ మీద నుండి మరో కొమ్మ మీదకి గెంతుతూ పరిగెత్తుతూ ఉండడం చూసి వాళ్లకు భయము సందేహం కూడా కలగవచ్చు. ఈ వనంలో అటు ఇటు మహావేగంగా పరిగెడుతున్న నా మహాకాయాన్ని చూసి వికృతాలైన ముఖాలు గల రాక్షస స్త్రీలు గజగజ వణికిపోతారు. ఆ తర్వాత ఈ రాక్షసాంగనలు రాక్షసరాజు రాజప్రాసాద రక్షకులైన రాక్షస వీరులను పిలిపిస్తారు. అప్పుడు ఆ రాక్షస వీరులు శూలాలు, శక్తులు, ఖడ్గాలు ఇత్యాది ఆయుధాలను చేతపుచ్చుకొని చూపర్లకు భయం కలిగించే వేగంతో వచ్చి నన్ను ఎదుర్కొంటారు. ఆ విధంగా నన్ను చుట్టుముట్టి ఎదుర్కొన్న రాక్షస వీరులను మట్టుపెట్టే ప్రయత్నంలో ఒకవేళ నేను గనక అలసిపోతే సముద్రాన్ని దాటి ఆవలి తీరాన్ని చేరుకోవడానికి సరిపడే శక్తి నాలో మిగిలి ఉండకపోవచ్చునేమో కదా. ఆ రాక్షస వీరులలో అమిత సాహసవంతులైన కొందరు పైకి ఎగిరి మూకుమ్మడిగా మీద పడి నన్ను బంధించవచ్చు. అటువంటి పరిస్థితి దాపురిస్తే సీతాదేవికి రాముని సందేశాన్ని అందించలేకపోయిన వాణ్ణి అవుతాను. లేదా హింసించడమే వ్యాపకంగా పెట్టుకున్న ఈ రాక్షసులు సీతాదేవిని అంతమొందించవచ్చు. అలా జరిగే పక్షంలో రామసుగ్రీవుల లక్ష్యం నిష్ఫలమవుతుంది.
జానకీదేవిని బందీగా ఉంచిన ఈ చోటు ఎవరూ కనుగొనలేని రహస్య స్థలం. ఇక్కడికి చేరుకునే మార్గాలు లేవు. పైగా ఈ స్థలం సముద్రంచే ఆవరించబడింది. అనేక మంది రాక్షసులు అహర్నిశలు ఆమెను అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. రాక్షసులతో జరిగే యుద్ధంలో నేను వారికి పట్టుబడవచ్చు, లేదా నేను మరణించవచ్చు. అలా జరిగే పక్షంలో సీతాన్వేషణ కార్యంలో రామునికి సహాయపడగల మరో వ్యక్తి ఎవరు ఎంత ఆలోచించినా నాకు కనిపించడం లేదు. యుద్ధంలో నేను మరణించడం సంభవిస్తే 100 యోజనాల విస్తీర్ణం గల ఈ మహాసముద్రాన్ని లంఘించగల వానర వీరుడు మచ్చుకి ఎవరు ఎంత యోచించినా నాకు కనిపించడం లేదు. వేలాది రాక్షస వీరులున్న సైన్యాన్ని ఒక్కడనే ధ్వంసం చేయగల శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నమాట నిజమే. కానీ ఆ ఘోర సంగ్రామానంతరం మహాసముద్రపు ఆవలి ఒడ్డుకు గడువు ముగిసేలోపుగా చేరడానికి తగినంత శక్తి నాలో మిగిలి ఉంటుందో లేదో. యుద్ధంలో జయాపజయాలు అనిశ్చితాలు. అవి ఎవరిని వరిస్తాయో ఖచ్చితంగా చెప్పలేము. సంశయాత్మకమైన కార్యంలో దిగటం నాకు సుతరాము ఇష్టం లేదు. వివేకవంతుడు ఎవరు అనాలోచితంగా సంశయాత్మకమైన పనికి ఉపక్రమిస్తాడా? నేను సీతాదేవితో ముఖాముఖి మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోతే ఆమె ప్రాణత్యాగానికి పాల్పడవచ్చు. కానీ ఆమెను నేను కలుసుకుని మాట్లాడితే పైన చెప్పిన ప్రమాదభరితమైన పరిస్థితి తలెత్తవచ్చు. 100కి 100 పాళ్ళు నెరవేరే పనులు కూడా వివేకహీనుడైన దూతచే దేశకాలాలకు ప్రతికూలంగా పరిణమించడం వల్ల సూర్యోదయించే చీకట్లు పటాపంచలయ్యే తీరులో నిష్ఫలాన్ని చవిచూస్తాయి. ముందు వెనుకలను గూర్చి కూలంకషంగా చర్చించిన తర్వాత నిర్ణయించిన కార్యంలో అవివేకి అయిన దూతను నియమిస్తే ఆ కార్యం చెందడం తథ్యం. ఎందుకంటే పండితులమని విర్రవీగే ఈ కోవకు చెందిన దూతలు స్వామి కార్యాన్ని వమ్ము చేస్తారు. రామకార్యం చెడకుండా ఉండాలంటే ఇప్పుడు నేను ఏ తీరులో వ్యవహరించాలి, ఏ రకంగా ప్రవర్తిస్తే బుద్ధిహీనత ప్రాబల్యం వహించకుండా ఉంటుంది? నా సముద్ర లంఘనం వ్యర్థం కారాదు అంటే తక్షణం నేను ఏం చేయాలి? ఏ ఉపాయం ద్వారా నా మాటలు విని సీతాదేవిని భయపడకుండేట్లు చేయాలి? వివేకవంతుడైన హనుమంతుడు నానా రీతుల్లో ఆలోచించి చివరికి ఓ సంతృప్తికరమైన నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు సీతాదేవి మనస్సు రాముని అందే పూర్తిగా లగ్నమై ఉంది కనుక ఎటువంటి క్లిష్టమైన కార్యాన్నైనా అవలీలగా నెరవేర్చగల సమర్థుడు. సీతాదేవికి ఆరో ప్రాణమైన రాముని గుణకీర్తనం ముందుగా చేస్తే ఆమె ఎలాంటి గందరగోళానికి భయానికి లోను కాదు. ఇక్ష్వాకు వంశస్థులలో సర్వశ్రేష్ఠుడు సర్వజ్ఞుడు అయిన రామునకు సంబంధించిన సకల ఉదంతాలను మంగళప్రదమైన వాక్కులతో మధురమైన వాక్యాలతో ఆమెకు వినిపిస్తాను. ఆ విధంగా సీతాదేవికి నా పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగేలా చేస్తాను. మహానుభావుడైన హనుమంతుడు అశోక వృక్షం కొమ్మల మధ్య దాగి కూర్చునే జగన్నాథుడైన రాముని భార్య సీతాదేవిని చూస్తూ అనేక విధాలుగా యోచించి వ్యర్థం కానివి మధురమైనవి అయిన వచనాలను ఇలా పలుకసాగాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 30వ సర్గ తాత్పర్యం సమాప్తం.